హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతానని, అదే వీడియో అనమాట ఇది. ముందుగా మనం గుడ్లను అయితే ఉడికించుకోవాలి. అలా ఉడకపెట్టుకున్న గుడ్లని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ కోసము ఒక కడాయి పెట్టుకొని అందులో కట్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఫుల్గా మగ్గాలి గాయస్ అవి. అలా మగ్గిన తర్వాత మనము వాటిని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ వీడియోలో చూపించినట్టుగా మగ్గాలి అవి. అలా మగ్గితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. దాంట్లోకి కొంచెం ధనియాలు అయితే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత పక్కకి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి గైస్. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలి గైస్. అంటే ఆకు అవి ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. కొంచెం జీరా ఆకు, చెక్క అవన్నీ వేసుకొని కొంచెం అవి కూడా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఆ పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. పేస్ట్ది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ అనేది తేలాలి. అలా వచ్చినప్పుడే మనము అందులోకి కారం పొడి, ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత అది బాగా మగ్గాలి. మగ్గినప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం మనం వాటర్ పోసుకున్న తర్వాత అది కొంచెం చిక్కదనంకి రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లకు ఘాట్లు పెట్టి మనం రెడీ చేసుకున్న కర్రీలోకి అయితే వేయాలి గైస్. అలా వేసిన తర్వాత మనం చికెన్ మసాలా లేకుంటే ఎగ్స్ కూడా మసాలా ఉంటుంది కర్రీది. అలా మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది గైస్. అంతే సింపుల్గా టేస్టీ ఎగ్స్ కర్రీ అయితే రెడీ. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు గాయస్. ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేస్తారు. కొంచెం వంట వచ్చేవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలా కర్రీ చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది గాయస్ ఈ కర్రీ మాత్రం. ఉడకబెట్టిన గుడ్లు మనకు హెల్త్కి కూడా చాలా మంచివి కదా. ఆమ్లెట్ వేసుకొని తినడం అంత మంచిది కాదు, వేడవుతుంది. పిల్లలకు ఇష్టంగా తినాలి. ఇలా కర్రీ చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి, చపాతీలోకి తినొచ్చు. అంటే రెండిటికి కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. కానీ సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ మాత్రం. మనకు టైం లేనప్పుడు కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.